హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైడియస్ మూవీ రివ్యూ. ఇంకా ఈరోజు అంతే ఎక్స్పెక్టేషన్తో వార్ 2 మూవీ ఈరోజు అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఇదైతే ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా కూడా అయితే చెప్పచ్చు. ఇంకా అంతేకాకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయిన వార్ మూవీకి అయితే సీక్వెల్గా వచ్చింది. ఇంకా దాని కారణంగా అయితే మూవీ మీద అయితే విపరీతమైన హైప్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అవుతుంది. కానీ మళ్ళీ కూలీ పోటీగా రావడంతో ఇంకా ఈ మూవీ మీద అయితే క్రమక్రమంగా అయితే హైప్ అయితే తగ్గుతూ వచ్చింది. అయినా కానీ ఈ మూవీకి ఉన్న ఫ్రాంచైజ్ హైప్, అలాగే ఇంకా సీక్వెల్ హైప్, ఇంకా అంతేకాకుండా మల్టీ స్టారర్ హైప్ అయితే ఇవన్నీ అయితే ఇంకా ఈ మూవీకి అయితే ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ట్రైలర్ కూడా మంచిగా ఉండటంతో ఇంకా మూవీ మీద అయితే మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఇంకా వార్ 2 అయితే ఈ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయిందా లేదా, ఎన్టీఆర్ గారు చెప్పినట్టు కాలర్ ఎగరేసుకునే రేంజ్లో ఉందా లేదా, లేకపోతే కాలర్ దించుకునే రేంజ్లో ఉందా, అసలు ఏ రేంజ్లో మూవీ ఉంది, అన్ని డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ కూలీ రివ్యూని అయితే అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, అలాగే ఇంకా మూవీ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా వార్ 2 మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఒక బిలో యావరేజ్ మూవీ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మూవీలో అయితే పెద్దగా చెప్పుకొని అడిగైతే ఏమీ లేదు. అసలు ఫస్ట్గా ప్లస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్గా అయితే హీరోస్ ఎంట్రీస్ అయితే కొద్దిగా అయితే బాగా అనిపిస్తాయి, అంటే ఇంట్రడక్షన్స్ అయితే. ఇంకా రితిక్ రోషన్ గారి అయితే సూపర్గా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత అయితే ఎన్టీఆర్ గారిది, అంటే ఒక 30 మినిట్స్ మూవీ స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్ తర్వాత అయితే వస్తుంది ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయితే. ఇంకా ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పేరు విక్రమ్. ఇంకా రితిక్ రోషన్ గారి క్యారెక్టర్ పేరు అయితే అందరికీ తెలుసు, కబీర్ అనే క్యారెక్టర్. ఇంకా వీళ్ళిద్దరికీ అయితే మంచి ఇంట్రడక్షన్ సీన్స్ అయితే పడాయని అయితే చెప్పొచ్చు. అంటే ఎంట్రీ సీన్స్ అయితే ఇద్దరికైతే బాగానే ఉన్నాయి. ఇంకా బాగా అయితే నాకు ఈ రితిక్ రోషన్ గారిది అయితే చాలా బాగా నచ్చింది ఎన్టీఆర్ గారి కంటే. అంటే ఎన్టీఆర్ గారిది కూడా బాగానే ఉంది, కాకపోతే రితిక్ రోషన్ గారితో పోలిస్తే అంతగా అయితే ఏం లేదనుకోని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్లో అయితే కొన్ని మంచి మంచి సీన్స్ అయితే ఉంటాయి. అంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూవీ ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్, ఇంకా ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్లు అవన్నీ అయితే చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇంకా యాక్షన్ సీన్స్ కూడా అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే అయితే చాలా వరకు బాగానే అనిపిస్తాయి. ఇంకా విజువల్స్ కూడా అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే చాలా అంటే చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ సీన్స్ అయితే, అంటే క్లైమాక్స్లో వచ్చే ఫైట్ అయితే ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అంటే అక్కడ వచ్చే ఎమోషన్ అయితే బాగా అయితే క్యారీ అవుద్ది. అది కూడా అయితే ప్రతి ఒక్కరికి అయితే బాగా అయితే కనెక్ట్ అవుద్ది ఆ ఎమోషన్ అయితే. అక్కడైతే మాత్రం డైరెక్టర్ అయితే చాలా బాగా అయితే సక్సెస్ అయింది అనేది చెప్పొచ్చు. ఇంక దీని తర్వాత అయితే బీజిఎం, అంటే మ్యూజిక్ అయితే పర్వాలేదు, జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అంటే సూపర్ బీజిఎం అనేది చెప్పలేము కానీ, అంటే కొన్ని దిక్కులు బాగుంటుంది, కొన్ని దిక్కులు అయితే అంతకైతే ఏం అనిపించదు. ఇంకా అలాగైతే ఉంటుంది బీజిఎం అయితే, అంటే స్టేబుల్గా అయితే ఉంటుంది బీజిఎం అయితే. కొన్ని దిక్కులు బాగా అనిపిస్తుంది, ఇంకొన్ని దిక్కులు అయితే కొంచెం స్లోగా అనిపిస్తుంది. కాబట్టి జస్ట్ ఓకే అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే. ఇంకా ఆ తర్వాత అయితే యాక్టర్ పర్ఫార్మెన్స్, ఇంకా ఇదైతే సూపర్ అని అయితే చెప్పొచ్చు. రితిక్ రోషన్ గారు అలాగే ఎన్టీఆర్ గారు ఇద్దరు అయితే చాలా అంటే చాలా బాగా చేసిండ్రు. వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ వరకు అయితే మాత్రం ఎక్సలెంట్గా చేసిండ్రు. కియారా అడ్వాణి కూడా చాలా వరకు అయితే బెటర్గానే చేసింది. ఆల్మోస్ట్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఒక్కరు అయితే చాలా మంచిగా చేసిండ్రు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అయితే మూవీలో అయితే చాలా బాగా అనిపించాయి. చాలా రిచ్గా, చాలా గ్రాండియల్గా అయితే అనిపించింది. ఇంకా ఆ తర్వాత విఎఫ్ఎక్స్ అంటే జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. ఇవి కూడా అంటే సూపర్ అని అయితే చెప్పలేము. కొన్ని దిక్కలు చాలా బాగా అనిపిస్తాయి, కాకపోతే కొన్ని దిక్కలు అయితే ఈజీగా కనిపెట్టేయచ్చు. ఇంకా మైనస్ పాయింట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా ప్లస్ పాయింట్స్ కన్నా మైనస్ పాయింట్లే ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇంకా ఈ మూవీ నాకు యావరేజ్గా అనిపించింది. ఫస్ట్గా అయితే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఒక 40 మినిట్స్ తప్పించి మిగిలినంతా పెద్దగా అయితే ఏమనిపించదు, బోరింగ్ అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ సీన్స్ కాడ అయితే కొంచెం బాగా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత అయితే విజువల్స్ అయితే కొన్ని దిక్కలు చాలా బ్యాడ్గా అనిపిస్తాయి. మెయిన్గా ఈ షిప్ ఫైట్ కాడ ఇదైతే పెద్దగా అయితే సెట్ అవ్వదు. ఇంకా అంతేకాకుండా కొన్ని యాక్షన్ సీన్స్ అయితే కొన్ని బాగున్నా కానీ కొన్ని అయితే మాత్రం చాలా ఘోరంగా అనిపిస్తాయి. అక్కడైతే విఎఫ్ఎక్స్ అయితే చాలా ఘోరంగా అనిపిస్తాయి, పెద్దగా అయితే ఏం అనిపించదు. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ అంతా పనుకొని పెట్టిండ్రు, అసలు ఏమీ లేదు సెకండ్ హాఫ్లో అయితే మాత్రం. అసలు ఆ సెకండ్ హాఫ్ అంతా సోదే. అసలు ఆ క్లైమాక్స్ తీసేస్తే ఇంకా సెకండ్ హాఫ్లో ఏముండదు అసలు. ఇంకా దీని తర్వాత అయితే ఇంకా రైటింగ్ అనేది చాలా తక్కువ స్టోరీలో అయితే. అసలు రైటింగ్ చాలా చండాలంగా ఉంటుంది. ఇంకా డైరెక్టర్ ఏం తీయాలని తీసిండో కానీ కూడా సరిగ్గా అర్థం కాదు. ఎందుకంటే రైటింగ్ అయితే చాలా వీక్గా ఉంది ఇంకా మూవీలో అయితే. అయాన్ ముఖర్జీకి లవ్ స్టోరీ మూవీస్ అయితే సరిగ్గా సెట్ అవుతాయి, కానీ ఇలాంటి యాక్షన్ మూవీస్ అంటే పెద్దగా సెట్ అవ్వవు. ఇంకా ఇద్దరు మంచి యాక్టర్లు పెట్టుకున్నా కానీ పెద్దగా అయితే ఏం వర్కౌట్ కాలేదు. అంటే యాక్షన్ సీన్స్ కానీ ఎక్కడైతే పెద్దగా అయితే సెట్ కాలేదు. అంటే దాని మెయిన్గా అయితే ఆ రైటింగ్ వల్లే సగం దొబ్బింది మూవీ అయితే. యశ్రాజ్ మూవీస్ నుంచి వచ్చే ఏ మూవీ అయినా కానీ స్టోరీ కన్నా ఎక్కువ యాక్షన్ సీన్స్ మీదే ఎక్కువగా అయితే ఖర్చు పెడతారు. దాని కారణంగా అయితే పెద్దగా అయితే సెట్ కావు. వీటన్నిటికన్నా పెద్ద మైనస్ ఇదైతే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్. ఇదైతే రితిక్ రోషన్ గారి క్యారెక్టర్ ముందు చాలా డామినేట్ అయింది ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయితే. ఇంకా ఇదైతే మాత్రం చాలా మైనస్ పాయింట్ అని అయితే చెప్పచ్చు మూవీకి. ఈ మూవీ మీద అయితే నాకు చూడకముందు అయితే ఎక్కువగా అయితే కాన్ఫిడెన్స్ ఉంది, అంటే ఈ మూవీ బాగుంటుందని. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో 2 కాలర్స్ అయితే మరీ చెప్పిండు కదా మూవీ గ్యారంటీ బాగుంటుందని. దాంతో అయితే మూవీ మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా, కానీ మూవీలో చూస్తే అసలు ఏమీ లేదు. అసలు
చాలా డొల్ అసలు. ఇంకా ఒక్క మాటలో వార్ 2 మూవీ గురించి చెప్పాలంటే బిలో యావరేజ్ మూవీ ఇదైతే. ఇది ఇంకా వార్ 2 మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.